హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. ఈరోజు మనం వీడియో ద్వారా హోండాలో CD110 అనే ఒక వెహికల్ ఉంటుంది. సో ఈ వెహికల్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో ఇది చూసినట్టయితే CD110 వెహికల్ అనమాట. సో ఒకసారి వెహికల్ గురించి పూర్తిగా చూసి మనము CD110లో మనకు స్పెసిఫికేషన్స్ కానీ డీటెయిల్స్ కానీ ఏమేమి ఉంటాయని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం. కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి డిలక్స్ వేరియంట్. ప్రజెంట్ మనం చూస్తున్నది ఏంటంటే మనకు డిలక్స్ వేరియంట్ అనమాట. ఈ డిలక్స్ వేరియంట్కి స్టాండర్డ్ వేరియంట్కి డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ వేరియంట్లో ఈ స్టిక్కరింగ్ అనేది బ్లాక్ అండ్ ఈ స్టైప్స్ అనేది వస్తాయి. సో ఈ డిలక్స్ వేరియంట్లో చూసినట్టయితే మనకు కంప్లీట్ ఒక గ్రాఫిక్ డిజైన్ స్టిక్కరింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇదే కాకుండా మనకు స్టాండర్డ్ వేరియంట్లో వచ్చేస్తే ఈ వీల్స్ ఏమో బ్లాక్ కలర్లో వస్తాయి, అలాయ్ వీల్స్ వచ్చేసి డిలక్స్ వేరియంట్లో మనకు సిల్వర్ కలర్ వీల్స్ అయితే వస్తాయి. ఇదే కాకుండా మనకు ఈ సస్పెన్షన్ చూసినట్టయితే మనకు స్టాండర్డ్ వేరియంట్లో బ్లాక్ కలర్లో వస్తుంది, డిలక్స్ వేరియంట్లో చూసినట్టయితే మనకు సిల్వర్ కలర్ వేరియంట్ అయితే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఈ రెండు మనకు స్టాండర్డ్ వేరియంట్కి డిలక్స్ వేరియంట్కి డిఫరెన్స్ అయితే కనిపిస్తాయి CD110లో. సో ఇదే కాకుండా మనం డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు ఇది వచ్చేసి మనకు ఈ వైజర్లో మనకు DC హెడ్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రంట్లో వచ్చేసి. సో ఇది మనకు రెడ్ కలర్ డిలక్స్ వేరియంట్. సో మనకి ట్యాంక్లో చూసినట్టయితే మనకి గ్రాఫిక్ డిజైన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఈ డిజైన్ కూడా మనకు చూడడానికి అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ కౌల్స్ చూసినట్టయితే మనకు CD110 డిలక్స్ అని చెప్పి ఒకవేళ స్టాండర్డ్ అయితే స్టాండర్డ్ మోడల్ అని చెప్పి మనకి ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు దీని నేమ్ అయితే చూపిస్తుంది. సో దీని కింద వచ్చేసి మనకు ఇంజన్ వేరియంట్ ఏంటని మనకు ఇక్కడ డిస్ప్లే చేయడం అయితే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి సీట్ కింద చూసినట్టయితే స్టాండర్డ్ వేరియంట్లో కంప్లీట్ ఇది ఈ కౌల్ వచ్చేసి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. డిలక్స్ వేరియంట్లో చూసినట్టయితే మనకు బ్లాక్ అండ్ రెడ్ అంటే ఇది ఏ కలర్లో ఉంటుంది బాడీ కలర్. సో ఆ బాడీ కలర్ అనేది ఆఫ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కాకుండా ఇంకా దీని బ్యాక్ సైడ్ చూసినట్టయితే టైల్ ల్యాంప్ అనేది ఉంటుంది. సో దీని కింద వచ్చేసి మనకు నెంబర్ ప్లేట్ ఫిట్ చేయడానికి అయితే మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది డిజైన్ పరంగా చూసినట్టయితే CD110 అయితే చూడడానికి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ గాబ్రియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది CD110లో. సో ఇది నార్మల్గా స్టాండర్డ్ వేరియంట్ కానీ డిలక్స్ వేరియంట్ కానీ గాబ్రియల్ ఉంటుంది. సో ఈ మామూలుగా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి, ఇదే కాకుండా ఇంకేమైనా మనం లగేజ్ మనం పెట్టుకోవడానికి కూడా మనకు ఈ విధంగా గాబ్రియల్ అయితే మనకు ఉంటుందన్నమాట. దీని కింద వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి టెయిల్ ల్యాంప్ అయితే మనకు డిజైన్ చేసి ఉంటుంది. ఒకసారి నేను కీ ఆన్ చేసి చూపిస్తాను. ఇక్కడ బ్యాక్ లైట్ వచ్చేసి మనకు ఇలా అయితే వెలుగుతుంది. సో దీని కింద బ్యాక్ లైట్ కింద వచ్చేసి మనకు నంబర్ ప్లేట్ ఫిట్ చేయడానికి అయితే ఒక అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. ఈ బ్యాక్ లైట్ పైన హోండా లోగోతో ఒక లోగో అయితే మనకు ఇచ్చారనమాట. సో దీని లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే శారీ గార్డ్ కానీ లేకపోతే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి సో ఫుట్ రెస్ట్ కానీ మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇది డిలక్స్ వేరియంట్ కాబట్టి డిలక్స్ వేరియంట్లో మెయిన్గా మనము అలాయ్ వీల్స్ అనేది అంటే నార్మల్గా అలాయ్ వీల్సే ఉంటాయి CD110లో. కానీ డిలక్స్ వేరియంట్ వచ్చేసి మనకు సిల్వర్ కలర్ వీల్స్ అనేది మనం చూడవచ్చు. సో దీనికి డిస్క్ బ్రేక్ అయితే రాదు, డ్రమ్ బ్రేకే ఉంటుంది. సో ఇది మనకు చూసినట్టయితే డిలక్స్ వేరియంట్లో అలాయ్ వీల్స్ సిల్వర్ కలర్లో ఉండడం మనం దీంట్లో చూడవచ్చు అనమాట. సో ఇది చూసినట్టయితే ఇంజన్ అనమాట. దీంట్లో ఇంజన్ వచ్చేసి 110cc ఇంజన్ అయితే కంపెనీ ఇవ్వడం జరిగింది. ఇది 110cc ఇంజన్. దీంట్లో HET టెక్నాలజీ అనేది ఉంటుందన్నమాట. HET టెక్నాలజీ అంటే హోండా ఎకో టెక్నాలజీ అనమాట. హోండా ఎకో టెక్నాలజీ సంబంధించిన BS6 ఇంజన్ అయితే దీంట్లో ఉంటుంది.
ఇదే కాకుండా మనకు ఇంజన్లో మనకు ఈఎస్పీ అనే ఫీచర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఈఎస్పీ అంటే దీని ఫుల్ ఫామ్ వచ్చేసి ఎన్హాన్స్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అనమాట. సో ఈ ఈఎస్పీ అనే ఫీచర్ ద్వారా ఏంటంటే మనం ఇదివరకున్న BS4 వేరియంట్తో కంపేర్ చేస్తే BS6 వేరియంట్ అనేది ఒక 10% ఎక్కువ మైలేజీ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది ఇస్తుందన్నమాట. సో మామూలుగా మనకు షైన్ వచ్చేసి నార్మల్గా మనకు ఈ CD110 వచ్చేసి 74 వరకు మైలేజ్ ఇస్తుంది. సో ఇది వరకు వచ్చేసి మనకు 74 వరకు మైలేజ్ ఇస్తే ఈ ESP టెక్నాలజీ వల్ల ఇంకొక 10% ఇంక్రీజ్ కావచ్చు అనమాట. అది కూడా మన డ్రైవింగ్ పైన డిపెండ్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా ఇది కంపల్సరీగా 74 ఇస్తుందని మాత్రం కాదు. సో మనం డ్రైవింగ్ చేసే పద్ధతిని బట్టి, మనం క్లచ్ యూజ్ చేసే పద్ధతిని బట్టి, మనం నడిపే రోడ్లను బట్టి కూడా మనకు మైలేజ్ అనేది డిపెండ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది మనకు ఇంజన్ గురించి అన్నమాట. సో ఇవే కాకుండా దీంట్లో కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం చూసినట్టయితే దీంట్లో వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్లో ఈ హెడ్ ల్యాంప్ బీమ్ కోసం వచ్చేసి మనకు పాసింగ్ స్విచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది పాసింగ్ స్విచ్ అన్నమాట. సో ఇది లెఫ్ట్ సైడ్లో మనకు హ్యాండిల్కి లొకేట్ అయి ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ మనకు లెఫ్ట్ రైట్ అంటే ఇండికేటర్స్ బటన్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా మనకి ఇక్కడ హార్న్ బటన్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో చూసినట్టయితే రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్టాప్ స్విచ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వరకు మనం ఇంజన్ ఆన్ చేయాలంటే మనకు కీ ఇచ్చేసి మనం స్టార్ట్ చేసేవాళ్ళం. సో దీనికి స్టార్టింగ్ కూడా మనకి ఇక్కడ ఆటోమేటిక్ స్టార్ట్ ఉంటుంది, లేదంటే ఇక్కడ మనకు రైట్ సైడ్లో చూసినట్టయితే కిక్ రాడ్ ద్వారా కూడా మనం స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఇది మనకు 2 ఆప్షన్స్ ద్వారా మనకు వెహికల్ అయితే స్టార్ట్ చేయడానికి మనకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు హెడ్ ల్యాంప్ మనం ఇది కీ ఆన్ చేయడంతో మనకు హెడ్ ల్యాంప్ కూడా ఆటోమేటిక్గా మనకు వెలగడం అయితే మనం చూడవచ్చు అనమాట. BS6 వేరియంట్లో ఇది BS4 నుంచి ఆటోమేటిక్గా హెడ్ ల్యాంప్ లైట్ ఆన్ అనేది మనకు ఈ ఫీచర్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఇది BS6 వేరియంట్లో కూడా సేమ్ ఫీచర్ కంటిన్యూ అయితే అవుతుంది అనమాట. సో నెక్స్ట్ చూసినట్టయితే రైట్ సైడ్ చూసినట్టయితే ఇప్పుడు కొత్తగా BS4తో కంపేర్ చేస్తే BS6లో వచ్చేసి ఇక్కడ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో నార్మల్గా ఇది వరకు ఏం చేసేవాళ్ళం అంటే మనము ఇంజన్ ఆఫ్ చేయడానికి మనకు కీ ఉపయోగించి మనం ఇంజన్ ఆన్ ఆఫ్ చేసేవాళ్ళం. అంటే మనకు ఇంజన్ ఆన్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టార్ట్ బటన్ మనం ప్రెస్ చేస్తే మనకు ఇంజన్ ఆన్ అయిపోయేది. సో ఇది కాకుండా ఏంటంటే మనకు ఇంజన్ ఆఫ్ చేయాలి అంటే మనకు కీని ఆఫ్ చేస్తే ఇది వరకు ఇంజన్ ఆఫ్ అయ్యేది, కానీ కీ ఆన్లో ఉంచగానే మనకి ఇక్కడ ఈ బటన్ ఉపయోగించి మనం వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు, మనము ఇంజన్ని స్టాప్ కూడా చేయవచ్చు అనమాట ఈ ఫీచర్ ద్వారా. సో ప్రజెంట్ ఇక్కడ ఇంజన్ ఆన్ అయింది. సో ఇంజన్ మనం ఆఫ్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇంజన్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ఇది మనకు కంఫర్ట్లోకి వస్తుంది. సో ఇది మనకు CD110లో ప్రతి వెహికల్లో కూడా ఈ ఫీచర్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది. ఈ స్పీడోమీటర్లో చూసినట్టే వైజర్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 2 మీటర్స్ అయితే కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి మనకు స్పీడోమీటర్ ఉంటుంది. సో ఈ స్పీడోమీటర్లో ఏంటంటే మనం స్పీడ్ ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ మిడిల్లో ఉండేది మనకు ఇది వరకు మనం తిరిగిన కిలోమీటర్స్ ఎన్ని అని చెప్పి మనకు ఇండికేట్ చేస్తుంది. సో రైట్ సైడ్లో వచ్చేసి మనకు ఇది ఫ్యూయల్ సంబంధించిన మీటర్ అనమాట. సో దీంట్లో మనకు ఎంత ఫ్యూయల్ మనం ఫిల్అప్ చేసాము, సో ఎంత మనకు ఆ ఫ్యూయల్ ఇంకా మిగిలి ఉంది అని చెప్పి మనం చూడొచ్చు. ఇదే కాకుండా ఇక్కడ చూసినట్టయితే మనకు ఏ గేర్లో ఉన్నామనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇండికేటర్స్ చూపిస్తుంది. ఇది వచ్చేసి మనకు పాసింగ్ బీమ్ చూపిస్తుంది. సో ఇలా మనకు ఈ మీటర్లో అయితే మనకు ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇదే కాకుండా మనకు బాడీ పరంగా చూసినట్టయితే దీంట్లో బాడీ డైమెన్షన్ చూసినట్టయితే మనకు ఈ వెహికల్ వచ్చేసి వెహికల్ లెంత్ అంటే దీని లెంత్ మనకు ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు లెంత్ చూసినట్టయితే మనకు 2044 mm అయితే ఈ వెహికల్ లెంత్ ఉంటుంది. సో ఈ వెహికల్ విడ్త్ చూసినట్టయితే వెహికల్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు ఇది వెహికల్ విడ్త్ అనమాట. సో విడ్త్ వచ్చేసి మనకు 736 mm అయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇదే కాకుండా వెహికల్ హైట్ చూసినట్టయితే 1076 mm ఉంటుంది. వీల్ బేస్ చూసినట్టయితే 1285 mm ఉంటుందన్నమాట. సో మనకి ఫ్రంట్ వీల్కి అండ్ బ్యాక్ వీల్కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ని మనకు వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ వచ్చేసి దీంట్లో ఎక్కువగానే ఉంటుంది. ఇదే కాకుండా గ్రౌండ్ క్లియరెన్స్ చూసినట్టయితే అంటే మనకి గ్రౌండ్ నుంచి ఈ బాడీ వరకు ఉన్న ఈ హైట్ని మనం గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పిలుస్తాము. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ 162 mm అయితే ఉంటుంది. ఇదే కాకుండా ఈ వెహికల్ వెయిట్ చూసినట్టయితే 112 కిలోస్ అయితే అంటే కేజెస్ అయితే ఉంటుంది. సో ఇది వెహికల్ వెయిట్ అనమాట. ఎవరైనా ఈజీగా హ్యాండిల్ చేసే విధంగా దీని వెయిట్ వచ్చేసి లైట్ వెయిట్గా ఉంటుంది. 112 kgs అయితే ఉంటుంది. సో ఇవే కాకుండా దీని సీట్ లెంత్ చూసినట్టయితే 735 mm అయితే ఉంటుంది.
ఇదే కాకుండా సీట్ హైట్ చూసినట్టే అంటే కింద నుంచి సీట్ హైట్ చూసినట్టే 790 mm ఉంటుంది. ఈ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి దీంట్లో 9.1 లీటర్స్ ఫుల్ ట్యాంక్ అనమాట. మనకు ట్యాంక్లో మనకు ఫుల్ ట్యాంక్ చేయాలంటే 9.1 లీటర్స్ పెట్రోల్ వస్తే ఇది ఫుల్ ట్యాంక్ అయితే అవుతుంది. సో ఇదే కాకుండా ఇంజన్ గురించి చూసినట్టయితే దీంట్లో BS6 ఇంజన్ 4 స్ట్రోక్ ఇంజన్ అయితే ఇచ్చారు. ఈ ఇంజన్ వచ్చేసి 110cc ఇంజన్. సో ఇదే కాకుండా మనకు దీంట్లో ఇది PG FMI సిస్టమ్తో ఇది రన్ అవుతుంది. దీంట్లో సెల్ఫ్ స్టార్ట్ అండ్ కిక్ స్టార్ట్ వేరియంట్స్ అంటే 2 టైప్స్ మనం స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఇదే కాకుండా క్లచ్ చూసినట్టయితే దీంట్లో మనకు మల్టిపుల్ వెట్ క్లచ్ అనేది అవైలబుల్గా ఉంటుంది. మన గేర్స్ విషయం చూసినట్టయితే గేర్స్ ఏంటంటే మనకు 4 గేర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ గేర్ వచ్చేసి మన డౌన్ ఉంటుంది, మిగతా 3 గేర్స్ వచ్చేసి అప్ ఉంటాయి అనమాట. ఇది గేర్ రాడ్. సో మనకు ఈ గేర్ రాడ్ ద్వారా మనము గేర్స్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ టైర్స్ గురించి మనం చూసినట్టయితే టైర్స్లో దీంట్లో CD110లో మనకు ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి. మనకు బ్యాక్ ట్యూబ్లెస్ టైరే ఉంటుంది, ఫ్రంట్ కూడా మనకు ట్యూబ్లెస్ టైర్ అయితే ఉంటుంది. ఈ టైర్ సైజ్ చూసినట్టయితే మనకు 80/100 సైజు టైర్ అయితే మనకు వస్తుందన్నమాట. CD110లో ఇది వచ్చేసి 80/100 సైజ్, ఇది ఫ్రంట్ సైజ్ టైర్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ టైరు. సో దీంట్లో మనకు ఇది కూడా మనకు 80/100 సైజులోనే ఉంటుందన్నమాట. ఇదే కాకుండా దీంట్లో ఈ ట్రాన్స్మిషన్ అయితే మనకు క్లచ్ 4 గేర్స్ అయితే ఉంటాయి, వెట్ క్లచ్ ఉంటుంది. ఈ ఫ్రేమ్ చూసినట్టయితే సస్పెన్షన్లో మనకి ఇది డైమండ్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనం చూడొచ్చు. ఇది వచ్చేసి మన టెలిస్కోపిక్ సస్పెన్షన్. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ఇది వచ్చేసి హైడ్రాలిక్ సస్పెన్షన్స్ మనకు 2 అయితే ఉంటాయి బ్యాక్ సైడ్. సో ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్ అనమాట CD110లో. ఎక్స్ట్రా ఫిట్టింగ్లో మనకు ట్యాంక్ కవర్, సీట్ కవర్ ఇవి వస్తాయి. సో నార్మల్గా CD110 స్టాండర్డ్ కానీ డిలక్స్ కానీ ఇవి రెండింటికి కూడా మనకు గాబ్రియల్ అనేది ఉంటుంది. సో సీట్ కాకుండా మనకు ఈ వెనకాల ఏదైనా లగేజ్ మనం పెట్టుకోవడానికైతే మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది మనకు CD110 గురించి. సో మనకు ఇంజిన్ ఆన్ చేసినప్పుడు ఈ టెయిల్ ల్యాంప్ కూడా మనకు బ్యూటిఫుల్గా అయితే మనకు అది లైటింగ్ అనేది ఉంటుంది. సో ఇదే కాకుండా మనకు బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి ఇక్కడ ఫుట్ రెస్ట్లు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇదైతే CD110 గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ సెక్షన్లో కూడా రాయొచ్చు, నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకు దీని ప్రైస్ విషయం చూసుకున్నట్టయితే 66,000 చేంజ్ వరకు స్టాండర్డ్ వేరియంట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇదే కాకుండా 67,000 చేంజ్ వరకు డిలక్స్ వేరియంట్ ప్రైస్ అయితే ఉంటుంది. ఆన్ రోడ్ చూసుకున్నట్టయితే మనకు స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసి 81,000 చేంజ్ ఉంటుంది, డిలక్స్ వేరియంట్ వచ్చేసి 82,000 చేంజ్ అయితే ఉంటుంది. ఇది ఒక్కొక్క డీలర్షిప్ చేంజ్ అయితే ఉండొచ్చు, అంటే లొకేషన్ బట్టి అయితే ఎక్స్షోరూమ్ ప్రైస్ చేంజ్ అవుతుంది కాబట్టి సో దాని ప్రకారం మనకు ఈ ఆన్ రోడ్ ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇది మనకు CD110 గురించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోస్ మీకు మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.